హిందుత్వ నినాదంలోని గొప్పదనం మీకు తెలియకపోతే యూ హ్యావ్ అనదర్ ఆప్షన్, ట్రైన్ టు పాకిస్తాన్. ప్లీజ్ గో దేర్. అండ్ ముస్లిం గుండాగర్దీ విపరీతంగా పెరుగుతున్నటువంటి టైంలో ఇది హిందుత్వ చైతన్యంగా మనం భావించాలి. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అశ్వమేధ యాగం నడుస్తూ ఉంటే దానికి సర్వసైన్యాధ్యక్షుడిగా అమిత్ షా ఉన్నారనిపిస్తోంది. పని చేతగాని వాడు పనిముట్లను నిందిస్తూనే ఉంటాడు. ఆట ఆడడం రానివాడు ఆట నియమాలని తప్పుపడతాడు. తొండి జరిగిందని చిన్నపిల్లలు వాదించినట్టుగా వాదిస్తారు. ఇంతకంటే వేరే చెప్పనక్కర్లేదు. నిజానికి బెంగాల్లో జరిగింది ఏంటంటే అదొక మార్పు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అశ్వమేధ యాగం చేస్తోంది. అశ్వమేధ యాగం కాన్సెప్ట్ మీకు తెలుసు అనుకుంటా. ఒక మహారాజు ఒక అశ్వాన్ని వదిలితే ఆ అశ్వం ఎంత దూరం వరకు వెళుతుందో, ఏ రాజ్యాల్లోకి వెళుతుందో ఆయా రాజ్యాలన్నీ కూడా ఆ మహారాజుకు చెందినవిగానే భావించాల్సి ఉంటుంది. ఆ గుర్రం, ఆ అశ్వము ఎవరైనా ఆపినట్లయితే గనక ఆ పర్టికులర్ రాజ్యంలోని వ్యక్తులు గనక ఈ మహారాజుకు వ్యతిరేకంగా గనక నిలబడితే గనక ఈ మహారాజు సైన్యము అతనితో పోరాడి ఆయన్ని మట్టి కరిపించి అయితే సామంతులుగా చేసుకోవడమో ఓడించడమో ఇవన్నీ చేస్తారు. లేదనంటే ఆ రాజ్యాన్ని కైవసం చేసుకుంటారు. ఇది ఒక అశ్వమేధయాగం కాన్సెప్ట్. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ ఈ కాన్సెప్ట్ని తూచా తప్పకుండా ఎన్నికల్లో అమలు చేస్తున్నట్టుగా కనబడుతోంది. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మ్యాప్ చూస్తే గనక మీరు 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రధాని అయిన సమయంలో ఉన్నటువంటి నెంబర్స్కి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనబడుతోంది. అప్పుడు బీజేపీ ముఖ్యమైన స్థానాల్లో ఎక్కడా విజయం సాధించలేదు. కొన్ని ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వాల్లోనే అధికారంలో ఉంది. కానీ ఇప్పుడు పశ్చిమం నుంచి తూర్పు వరకు, అంటే పడమర నుంచి తూర్పు వరకు ఆల్మోస్ట్ మొత్తం కాషాయమయం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక జార్ఖండ్ మాత్రమే బీజేపీ తన అధికారంలో లేని రాష్ట్రంగా మనం చెప్పాలి. గుజరాత్ నుంచి ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వరకు అంగవంగ కళింగ రాజ్యాలతో కలుపుకొని మొత్తం అటు అస్సాం, ఇటు వెస్ట్ బెంగాల్, ఇటు ఒడిశా వరకు అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఈ రోజున్న పరిస్థితుల్లో సుమారు 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. 7 రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలు నడుపుతోంది ఎన్డీఏ కూటమి. సో ఈ నేపథ్యంలో అసలు 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ ఎలక్షన్ రిజల్ట్స్లో అనేక అంశాలు ఇందులో ఉన్నాయి, అనేక వ్యూహాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అశ్వమేధ యాగం నడుస్తూ ఉంటే దానికి సర్వసైన్యాధ్యక్షుడిగా అమిత్ షా ఉన్నారనిపిస్తోంది. ఆయన సారథ్యంలో ఆయన చేసినటువంటి వ్యూహాల్లో భాగంగానే, ఆయన వ్యూహాల వల్లనే ఈరోజు బీజేపీ ఇన్ని విజయాలు నమోదు చేస్తూ వస్తోంది. పశ్చిమ బెంగాల్ మాత్రం భారతీయ రాజకీయ చరిత్రలో, ఎన్నికల చరిత్రలో ఇది ఖచ్చితంగా ఒక మైలురాయి. ఇది ఒక కేస్ స్టడీ, డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే సుమారు 30% వరకు ఉన్నటువంటి ముస్లిం మెజారిటీ నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఒక వర్గం మొత్తం గంపగుత్తగా టీఎంసీ వైపు నిలుస్తున్నటువంటి టైంలో మిగతా 65% మాత్రమే హిందువులు ఉన్నారు. అందులోనూ కమ్యూనిస్టు ప్రాబల్యము, కాంగ్రెస్ ప్రాబల్యము, టీఎంసీకి సంబంధించినటువంటి ఓటర్లు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఎజెండాని తీసుకెళ్ళి అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఆ నెరేటివ్ని ప్రజలందరూ ఆమోదించే విధంగా ఎలక్షన్స్లో విజయం సాధించినటువంటి తీరు నిజంగా ఇది ఒక కేస్ స్టడీగా నిలుస్తుంది. దీన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందని, ఎన్నికల కమిషన్ని వాడుకొని గూండాగిరి చేసి ఈ ఎలక్షన్స్లో గెలిచారని అటు టీఎంసీ ఆరోపణలు చేస్తోంది. ఈవెన్ దానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే దీనికి నేను ఒకే ఒక సమాధానం చెప్తాను. ఎ బ్యాడ్ వర్క్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ హిస్ టూల్స్. పని చేతగాని వాడు పనిముట్లను నిందిస్తూనే ఉంటాడు. ఆట ఆడడం రానివాడు ఆట నియమాలని తప్పుపడతాడు. తొండి జరిగిందని చిన్నపిల్లలు వాదించినట్టుగా వాదిస్తారు. ఇంతకంటే వేరే చెప్పనక్కర్లేదు. నేను చెప్తున్న మాట కాదు, బీజేపీ ఎలా గెలుస్తుంది అనేది. మీరు ఇక్కడ వెనకాల చూడొచ్చు, ప్రశాంత్ ఝా అనే ఒక సీనియర్ జర్నలిస్ట్, నా దగ్గర వెనకాల బుక్ ఉంది, హౌ ద బీజేపీ విన్స్ అని ఆయన ఒక పుస్తకం రాశాడు. ఇది చాలా సంవత్సరాల క్రితం వచ్చిన పుస్తకం. దీంట్లో చాలా విషయాలు ఉంటాయి, కావాలంటే తెచ్చుకొని చదవండి. అండ్ ఈయన మాత్రమే కాదు, అటు రాజ్దీప్ సర్దేశాయ్ సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్స్కి ఆరాధ్యనీయుడిగా భావించే, ఐకాన్గా భావించేటువంటి సో కాల్డ్ రాజ్దీప్ సర్దేశాయ్ పుస్తకం రాశాడు. 2019 హౌ మోదీ వన్ ఇండియా అని. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన రాసినటువంటి పుస్తకం. అది కావాలంటే తెచ్చుకొని చదవండి.
ఇక మరొక వైపు రాహుల్ శివశంకర్ సీనియర్ జర్నలిస్ట్ రాసినటువంటి ఒక పుస్తకం మోదీ అండ్ ఇండియా 2024 అండ్ ద బ్యాటిల్ ఫర్ భారత్ అనే పుస్తకము, అది కూడా తెచ్చుకొని చదవండి, మీకు అర్థమవుతుంది బీజేపీ ఎలక్షన్ మెషినరీ ఎలా పనిచేస్తుందో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే బీజేపీ అంత ఈజీగా విజయాలు ఎక్కడా నమోదు చేయట్లేదు. ఏదో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, సిబిఐని, ఐటీని వాడుతోంది, ఎలక్షన్ కమిషన్ని వాడుతోంది. ఇవన్నీ కూడా చాలా చవకబారు విమర్శలు మాత్రమే. అంతేగాని బీజేపీ ఎలక్షన్ స్ట్రాటజీని అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఇది ఇలాగే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2019లో బీజేపీ విజయానికి సంబంధించినటువంటి అంశాలని ప్రెస్తో పంచుకుంటున్నటువంటి సందర్భంలో ఎవరో అడిగిన ప్రశ్నకి అమిత్ షా ఒక సమాధానం చెప్పారు. 2019లో 300 సీట్ల పైన మేము గెలుస్తామని అప్పుడు అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేస్తున్న టైం అది, ధీమాగా చెప్తున్నటువంటి టైం అది. ఎలా చెప్తున్నారు మీరు అంటే ఆయన ఒక మాట వదిలారు. అదేంటంటే 2014లో బీజేపీ 2వ స్థానంలో వచ్చినటువంటి సీట్లు 120 నుంచి 150 మధ్య ఉన్నాయి. ఆ సీట్లని మేము ఫోకస్ చేస్తున్నాము. 2వ స్థానంలో ఉన్నాం కాబట్టి మేము ఫస్ట్లోకి రావడానికి అవకాశం ఉంది, వాటి మీద ఫోకస్ చేస్తున్నాము. సో మేము ఈసారి 300 సీట్లు పైన మేము గెలవబోతున్నామని ఆయన చెప్పారు. అఫ్కోర్స్ 2014 నుంచి 19 మధ్య కొంత వ్యతిరేకత ఉన్నా, కొన్ని సీట్లు తగ్గినా ఇంకా మిగతా సీట్లలో ఇక్కడ విజయం సాధించి మేము 300 నెంబర్ని రీచ్ అవుతామని ఆయన చెప్పారు. సో అదే 2019లో కరెక్ట్గా కనిపించింది. అయితే 2024కి వచ్చేసరికి నెంబర్స్ తగ్గాయి. దాని ప్రభావము ఏంటి అనేది తర్వాత అవగతం చేసుకున్నారు, వాళ్ళు రివ్యూ చేసుకున్నారు. యూపీలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని ఎక్కడైతే దళిత ఓటు బ్యాంకు అక్కడ కొన్ని ఏరియాస్లో మిస్కమ్యూనికేషన్స్ వల్ల, క్యాండిడేట్ సెలక్షన్స్ వల్ల జరిగిందని గుర్తించారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ 2024 తర్వాత నుంచి ప్రతి ఎలక్షన్స్లో గెలుస్తూనే వస్తున్నారు. ఆల్మోస్ట్ ప్రతి ఎలక్షన్స్లో వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకున్నవి. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను అందుకోసమే 2021లో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో విజయం సాధించినటువంటి లేదా ఓడిపోయినటువంటి స్థానాల్ని అండ్ ఈసారి గెలిచినటువంటి స్థానాల్ని కొంచెం నంబర్స్ చూసే ప్రయత్నం చేశాను. మీకు కొన్ని నంబర్స్ చెప్తాను, మీరు కూడా నిజంగా ఆశ్చర్యపోతారు. భారతీయ జనతా పార్టీ 2021లో 5,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి స్థానాలు 14. అదే 2026కి వచ్చేసరికి 7 స్థానాల్లో మాత్రమే 5,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే నెంబర్ తగ్గింది. 2021లో బీజేపీ 10,000 ఓట్ల తేడాతో, అంటే 10,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి మొత్తం స్థానాలు 37. అదే 2026లో 16. ఓవరాల్గా 20,000 లోపు ఓట్ల తేడాతోటి బీజేపీ ఓడిపోయిన స్థానాలు 75. 2026లో అవి 36. 20,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి స్థానాలని ఈసారి ఫోకస్ చేశారు, చాలా వరకు గెలుచుకున్నారు. అంటే సగానికి సగం వాళ్ళ టాలీని పెంచుకోగలిగారు. సో ఇంకా టీఎంసీకి సంబంధించి చూస్తే ఓవరాల్గా నిజంగా ఈరోజు మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా ఏదో 20,000 లోపు ఓట్ల తేడాతోటి చాలా సీట్లు ఓడిపోయారు అది ఇది అని మాట్లాడుతున్నారు. కానీ టీఎంసీ 2021లో 57 స్థానాల్లో 20,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయింది. అదే ఇప్పుడు 2026కి వచ్చేసరికి 75 స్థానాల్లో ఓడిపోయింది. 75 స్థానాల్లో 20,000 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఎస్, వాళ్ళ నెంబర్ పెరిగింది. అయితే దాంతోపాటు 20,000 పైన, అంటే 20,000 పై చిలుకు మెజారిటీతో టీఎంసీ ఓడిపోయిన స్థానాలు 132. అంటే 132 స్థానాల్లో 20,000 పైచిలుకు మెజారిటీతో బీజేపీ విజయం సాధించింది. ఆల్మోస్ట్ 130 స్థానాల్లో విజయం సాధించింది. మిగతా కాంగ్రెస్, సిపిఎంలో 1-2 స్థానాలు గెలిచాయి కాబట్టి. సో 130 స్థానాల్లో బీజేపీ 20,000 పైచిలుకు మెజారిటీతో గెలవగలిగింది. 130 స్థానాలంటే మ్యాజిక్ ఫిగర్ 148. అంటే ఆల్మోస్ట్ ఒక 18 స్థానాలు మాత్రమే డిఫరెన్స్ ఉంది. అంటే దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎస్ఐఆర్ వల్ల గెలిచారు, ఏదో కొన్ని ఓట్లను తొలగించడం వల్ల గెలిచారనే వాదనకి ఇది చరమగీతం పాడుతోంది ఇప్పుడు నేను చెప్పినటువంటి నెంబర్స్. అంటే 20,000 అండ్ అబోవ్ ఓట్ల తేడాతో గెలిచినటువంటి స్థానాలు చాలా ఉన్నాయి. అడపాదడప 5,000, 2,000, 3,000 ఓట్ల తేడాతోనే గెలిచారనుకుంటే కనుక అక్కడ ఏదో ఓటు మేనేజ్మెంట్, ఓన్లీ ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడం వల్లనే గెలిచారనే వాదనని మనం ఇవాళ తిరస్కరించవచ్చు. ఇక రెండో అంశం, ఇక్కడ బేసికల్లీ ఈ ఎలక్షన్స్ని మనం ఎలా చూడాలి అని అంటే కేవలం ఎస్ఐఆర్ వల్లనో లేకపోతే భద్రతా బలగాల వల్ల అవన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజెస్ మాత్రమే. నిజానికి బెంగాల్లో జరిగింది ఏంటంటే అదొక మార్పు. ఒక సుదీర్ఘ కాలం పాటు, దశాబ్దాల పాటు కమ్యూనిస్టు పాలనను చూశారు. ఆ తర్వాత ఒక 15 సంవత్సరాల పాటు టీఎంసీ గూండాగిరిని చూశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలి అని నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. తదనుగుణంగానే ప్రజలు తీర్పునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇదొక మార్పుగా మనం చూడాలి. నెంబర్ 2,
అండ్ ముస్లిం గుండాగర్దీ విపరీతంగా పెరుగుతున్నటువంటి టైంలో అప్పీజ్మెంట్ పాలిటిక్స్ పీక్స్కి చేరుకున్నటువంటి దశలో ఇది హిందుత్వ చైతన్యంగా మనం భావించాలి, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ అంతేకాదు టీఎంసీ చేసినటువంటి అక్రమాలు అరాచకాలకి 3 ఉదంతాలు చాలా కీలకం. ఒకటి సందేశ్ ఖలీ ఇన్సిడెంట్, 2 ఆర్జీకర్ ఇన్సిడెంట్. ఈ 2 చాలా కీలకం. 3వది మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి అంశం. మమతా బెనర్జీకి ఉన్నటువంటి ఒక విపరీతమైనటువంటి అహంకార ధోరణిని ప్రజలు తిరస్కరించారు. అఫ్కోర్స్ 2021లో నందిగ్రామ్లో ఓడించారు, 2026లో ఇప్పుడు భవానీపూర్లో కూడా తన సొంత ఇలాఖాలో కూడా తన సొంత నియోజకవర్గం సుదీర్ఘకాలంగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కంచుకోటలో కూడా ఆమెను ఓడించారు, సువేందు అధికారిని గెలిపించారు. ఇక మిగతా 2 అంశాలు ఇందాక చెప్పారు. సందేశ్ ఖలీ ఇన్సిడెంట్లో అత్యాచారానికి గురైనటువంటి మహిళ రేఖా పాత్రకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో హింగల్ గంజ్ నుంచి ఆమె 5421 ఓట్ల తేడాతో టీఎంసీ అభ్యర్థిని ఓడించారు. ఇక మరొక వైపు ఆర్జీకర్ ఆసుపత్రి అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆర్జీకర్ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్కి గురైనటువంటి ఆ విక్టిమ్ తల్లి రత్నదేవ్ నాథ్ గారికి టికెట్ ఇచ్చారు బీజేపీ పార్టీ. అండ్ అందులో ఆమె ఎక్కడి నుంచి అంటే పానిహాటి నుంచి పోటీ చేసినటువంటి ఆవిడ 28,836 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మరొక వైపు మరో మహిళా శక్తి కలితా మాజీ, ఆమె ఒక పని మనిషిగా పనిచేస్తున్నారు, ఆమెకి టికెట్ ఇచ్చారు. 12,535 ఓట్ల తేడాతో ఆమె టీఎంసీ అభ్యర్థిని మట్టి కరిపించారు ఆస్గ్రామ్ నియోజకవర్గంలో. అంటే ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు అనంటే కనుక ఒక విపరీతమైనటువంటి ఆగ్రహం బెంగాల్ ప్రజలు టీఎంసీ పట్ల చూపించారు ఓటు రూపంలో. దీన్ని అర్థం చేసుకోకుండా ఈ ఎలక్షన్స్ని తగ్గించే, ఇంత గొప్ప విజయాన్ని తగ్గించే ఒక ప్రయత్నం టీఎంసీ కానివ్వండి, విపక్ష పార్టీలు కానివ్వండి, కొంతమంది కానీ చేస్తూ ఉన్నారు. అందుకోసమే నేను ఈ వివరాలను చెప్పే ప్రయత్నం చేశాను. అండ్ బీజేపీ అశ్వమేధ యాగం అని ఇందాక అన్నాను నేను. ఎస్, ప్రతి రాష్ట్రంలో వాళ్ళు ఎలా ఎదుగుతూ ఉన్నారో చెప్తాను నేను. 2014లో మహారాష్ట్రలో మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది శివసేనతోటి. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే నేను 2014 తర్వాత నెంబర్స్ చెప్తూ ఉన్నాను, మిగతా అన్ని రాష్ట్రాల్లో అంతకుముందు ఉండవచ్చు కాక. 2014లో మహారాష్ట్రలో గెలిచారు. 2016లో మొట్టమొదటిసారి అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది అస్సాంలో. అండ్ యూపీలో చాలా సంవత్సరాల తర్వాత కళ్యాణ్ సింగ్ తర్వాత ఒక అయోధ్య మూమెంట్ తర్వాత 2017లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 2017లో మొట్టమొదటిసారి, అంటే 25 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి పరిణామం. 2014లో మహారాష్ట్రాన్ని కాంకర్ చేశారు, 2016లో అస్సాంలో పాగా వేశారు, 2017లో యూపీలో అధికారం చేజిక్కించుకున్నారు. ఇక ఈ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మళ్ళీ ఇప్పటివరకు ప్రభుత్వం కోల్పోలేదు. మధ్యలో కొంత స్ట్రెచ్ ఉద్ధవ్ ఠాక్రే బయటకు పోవడం వల్ల ఆ మహారాష్ట్రలో ప్రభుత్వ మార్పు జరిగింది, కానీ మిగతా అన్ని రాష్ట్రాలు కంటిన్యూస్గా నడుస్తూ ఉన్నాయి. అండ్ 2018కి వచ్చేసరికి త్రిపురలో మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని, సుమారు 25 సంవత్సరాల లెఫ్ట్ రూల్ని మార్చడం జరిగింది. ప్రజలు త్రిపురలో బీజేపీకి పట్టం కట్టారు. 2018 నుంచి ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వమే నడుస్తోంది. ఒడిశాలో 2024లో అధికారంలోకి వచ్చారు. 24 సంవత్సరాల అప్రతిహత పాలనను కొనసాగిస్తున్నటువంటి నవీన్ పట్నాయక్కి ఓడించి, ఆయన ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీకి పట్టం కట్టారు అక్కడి ప్రజలు. ఒడిశాలో 2024లో అధికారంలోకి వచ్చారు. 2025లో ఢిల్లీలో అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రితం పరిపాలన సాగించినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో 2025లో ఆమ్ ఆద్మీ పార్టీని గద్దె దించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇక 2026లో వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. సుమారు 7 రాష్ట్రాల్లో బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతోంది. నేను ఇందాక చెప్పినటువంటి క్యాలెండర్ ప్రకారం 2014లో మహారాష్ట్ర, 2016లో అస్సాం, 2017లో యూపీ, 2018లో త్రిపుర, 2024లో ఒడిశా, 2025లో ఢిల్లీ, 2026లో వెస్ట్ బెంగాల్. ఇవి కాక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా హర్యానా, ఇలా గుజరాత్, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా అక్కడ ప్రభుత్వాలు నడుస్తూనే ఉన్నాయి. అంటే వాళ్లకున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని కాపాడుకుంటూ కొత్త రాష్ట్రాల్లో అధికారంలోకి రావడము అనంటే ఇది కేవలం కొన్ని వ్యవస్థల్ని వాడుకోవడం వలన, కొన్ని అంశాలు ఏదో తిమ్మిని బమ్మిని చేసే రాజకీయ ప్రయోజనాల వల్ల జరిగింది కాదు. ఇది ఒక సుస్థిరమైనటువంటి లాంగ్ విజన్తో సాగుతున్నటువంటి పరిపాలన. ఇది అర్థం కాకుండా, అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనే మాటను వాడతారు, ప్రో ఇన్కంబెన్సీ అనే మాటని అర్థం కాకపోవడం వల్ల ఎలక్షన్ అరిథమెటిక్ని గుర్తించడంలో విఫలమై
ఏదో కొంతమంది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఫార్ములాని పట్టుకొని కమ్యూనిస్టుల కి సంబంధించినటువంటి ఆ కమ్యూనిస్టులకు ఉన్నటువంటి చిన్నపాటి పరిజ్ఞానాన్ని బేస్ చేసుకొని సెఫాలజీలు చేస్తే, ఎలక్షన్స్ని అనలైజ్ చేస్తే ఈ ఫలితాలు ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో నిజంగా విపక్ష పార్టీలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, వాళ్ళకు అర్థమైతే కనుక. సో జాతీయవాదము, హిందుత్వ నినాదము, అదేవిధంగా ఎలక్షన్స్ని నడిపించేటువంటి విధానము, వీటిల్లో దృష్టి సారించడం వల్లనే బీజేపీ వాళ్ళకి గెలుస్తోంది. హిందువులని కాదని కేవలం అప్పీజ్మెంట్ పాలిటిక్స్కి వెళ్తానంటే ఇకపై చెల్లదని ఇప్పుడు రుజువు అవుతోంది. అండ్ ఏదో మాకు పర్వాలేదు, మా గడ్డ ఇది, మా గడ్డ పైన మేము అలాగే బిహేవ్ చేస్తాము అని అంటే కనుక ఇలాగే మమతా బెనర్జీకి ఎటువంటి గతి పట్టిందో ఇవాళ అలాంటి ఫలితాలనే చూడాల్సి ఉంటుంది. సో దీన్ని సింపుల్గా తీసివేసే ప్రయత్నం చేయకండి. ఒకవేళ నిజంగా ఇప్పటికీ కూడా మీకు అర్థం కాకపోతే, ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్న విధానం మీద మీకు అర్థం కాకపోతే, హిందుత్వ నినాదంలోని గొప్పదనం మీకు తెలియకపోతే, యూ హ్యావ్ అనదర్ ఆప్షన్. మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అదే ట్రైన్ టు పాకిస్తాన్. ప్లీజ్ గో దేర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.